క్రీస్తుదే. ఎప్పటికీ ఆయనే యజమానుడు సంఘానికి, ఆయనే శిరస్సు సంఘానికి. ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము ఒక రాష్ట్రపతి ఉంటాడు, ఒక ప్రధానమంత్రి ఉంటాడు. వాస్తవంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి కన్నా చెప్పాలి మీరే పెద్దవాడు, కానీ అధికారం అంతా మనం దేవుడికి కూడా అదే చెప్తున్నాం, మీరు రాష్ట్రపతియే కానీ మేము ప్రధానమంత్రులు. నువ్వు రాజులకి రాజువే కానీ సంఘములో నేను కూడా రాజునే. అది కుదరదు, అది చెల్లదు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సంఘానికి వచ్చినప్పుడు ఎంత తగ్గింపుతో లోబడే తత్వముతో మనం వస్తామో అప్పుడే ఆయనకి మహిమ చెల్లించిన వారుగా మనం ఉంటాము. అందుకని యేసు అన్నాడు, ఈ బండ మీద నా సంఘము. మొట్టమొదటిగా